నమస్తే, వెల్కమ్ టు టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా ప్రతి సంఘాలు కూడా ధర్నాలు అయితే చేపడతా ఉన్నాయి. అయితే వాళ్ళు గతంలో వాళ్ళకి ఇచ్చినట్టు హామీలు నెరవేర్చాలని కూడా ఉద్యోగ సంఘాలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ ఇలా అనేక మంది కూడా ధర్నాలు అయితే చేస్తా ఉన్నారు. సో ఈ రోజు ధర్నా చౌక్ లో, ఇందిరాబాగ్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ లో కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నుండి కూడా భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నారు. అయితే ప్రభుత్వం వాళ్ళకి చెప్పిన హామీలన్నీ వాళ్ళకి నిర్వహించాలంటే ఏదో పే స్కేల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన కొన్ని డిమాండ్స్ అవి కూడా ప్రభుత్వం నెరవేర్చాలని కూడా వాళ్ళు ఈ రోజు ధర్నా అయితే చేపట్టడం జరిగింది. మాట్లాడడం మనతో పాటు కొంతమంది చాలా మంది అయితే ఉన్నారు. మేడం, ఏంది ఈ రోజు భారీ ఎత్తున ధర్నా అయితే చేపడుతున్నారు? అయితే ప్రభుత్వం మీకు చెప్పిన హామీలు నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఏం చెప్తారు అసలు? ముఖ్యంగా ప్రధానంగా మా డిమాండ్ ఏంటి అంటే గత రేవంత్ రెడ్డి గారు మేము లాస్ట్ ఇయర్ చేసిన ధర్నాలో భాగంగా వారు వచ్చేసి మీరు అడిగేది న్యాయమైన కోరిక, ఇది మేము వచ్చిన 100 రోజులలో నెరవేరుస్తామని చెప్పారు. తర్వాత కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది. ఇంకా తర్వాత ఎంపీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, తర్వాత కూడా కొద్దిగా బడ్జెట్ ప్రాబ్లం ఉంది, తర్వాత చేస్తామమ్మా అన్నారు. బట్ ఇలా గత 10 నెలలు అయిపోయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. మా వాయిస్ ఏ విధంగా తన వరకు వెళ్ళాలని ముఖ్యంగా ఉద్దేశంతో మేము ఒక వేదికను అరేంజ్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, గవర్నమెంట్కి వాళ్ళు చెప్పిన విషయాన్ని మాకు స్టేజ్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గొంతుగా వినిపించాలనేసి ప్రధానమైన డిమాండ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్స్ ఏంటి అంటే, మాకు ఏదైతే సుప్రీంకోర్టు బయట ఏదైతే ఈ సమాన పనికి సమాన వేతనం, మా క్యాడర్లో వర్క్ చేసే వాళ్ళకి ఏదైతే వేతనం ఉందో మాకు అదే వేతనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్, దాదాపుగా మహిళా లోకం ఎక్కువగా ఉంది. కేజీబీవీ వ్యవస్థ మొత్తం మహిళలదే. మేము కూడా ఇప్పుడు 40+ అయిపోతున్నాము, అందరము 15 yearsగా చేస్తున్నాము. ఆరోగ్యరీత్యా చాలా కారణాలు వస్తే మాకు ఎలాంటి భరోసా లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ చిన్న చితక ఈ శాలరీకి చేస్తున్నప్పటికీ కూడా మా దగ్గర ఉన్న కార్డ్స్ కానీ ఏవైతే వైట్ కార్డ్స్ తీసేయడం జరిగింది. మా పేరెంట్స్ కూడా అది వర్తించట్లేదు. మేము ఎంప్లాయీస్ అనేసి మళ్ళీ ఎంప్లాయీస్కి ఉన్న ఏదైతే హెల్త్ కార్డు ఉందో మాకు ఇవ్వండి, మేము ఇంకా అడగము. ఆ హెల్త్ కార్డు తీసేసి వైట్ కార్డు తీసేసి మా పేరెంట్స్ని చూసుకోలేని పరిస్థితి, మా పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. మేము నలుగురము లీస్ట్గా మా దగ్గర 7,000 తోటి శాలరీ స్టార్ట్ అవుతుంది, హైయెస్ట్ 32,000. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ శాలరీ 7,000 శాలరీ తోటి ఒక కుటుంబాన్ని నడపడం సాధ్యమవుతుందా? ఇది క్వశ్చనే. గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ అందరికీ క్వశ్చన్ చేస్తున్నాను. 7,000 తోటి ఒక కుటుంబాన్ని నడిపియగలుగుతామా? అలా కాకుండా మా పేరెంట్స్ కూడా చూసుకోలేకపోతాం. ఇది ఒకటి. తర్వాత మేము ఇన్ని రోజులు సర్వీస్ చేస్తే ఇప్పుడు 61 yearsకి మమ్మల్ని రిటైర్ చేస్తున్నారు. రిటైర్ చేసినాక ఒక 20 ఏళ్ళు ఈ వ్యవస్థకు పనిచేస్తే మాకు చిల్లి గవ్వ లేకుండా ఖాళీ చేతులతో పంపిస్తే ఒక్కొక్కసారి మా దగ్గర కొందరు పరిస్థితి ఏమైందంటే దహన సంస్కారాలకు కూడా మేముగా చందాలేసేసి దహన సంస్కారాలు కూడా చేయాల పరిస్థితి వస్తుంది. ఇన్ని రోజులు మేము ఈ వ్యవస్థకు ఒక ఎక్కడో ఉన్న కేజీబీవీలను పై స్థాయికి ఇప్పుడు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్కి పోటీగా తీసుకెళ్తున్నాం. ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మాకు గుర్తింపు లేని శాలరీ ఎందుకు ఇస్తున్నారు? ప్రధానమైన డిమాండ్ హెల్త్ కార్డ్స్ ఒకటి. మాకు శాలరీ ఒకవేళ మీరు శాలరీ హైక్ చేసేసి, హైక్ మీన్స్ రెగ్యులరైజ్ మా ప్రధాన డిమాండ్. అప్పటి వరకు ఇప్పుడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గతంలో మీరు ధర్నాలు చేసినప్పుడు మీ దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం రాగానే మొదట మీ పనే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మరి ఆ పని ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, శూన్యం కాబట్టి ఈరోజు వేదికను చేసుకోవాల్సి వచ్చింది, వేదికను ప్రధానంగా చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే గవర్నమెంట్ మాకు ఏ విధంగానైనా మేము ఫైనాన్షియల్ గా బాగాలేదు అంటే కూడా వెయిట్ చేస్తామంటున్నాం. ఒక జీవో విడుదల చేయండి, ఫలానా వరకు మేము ఇస్తాము అని ఒక జీవో విడుదల చేయండి. ఆ జీవో తర్వాతనే మేము అడుగుతాం. ఎంత టైం అడుగుతారో అంత టైం తర్వాతనే. మేము ఏది గొంతుమ కోరిక కోరట్లేదండి, మేము వర్క్ చేస్తున్నామో అడుగుతున్నాం. వర్క్ ఏ డిపార్ట్మెంట్ చేస్తున్నామో ఆ డిపార్ట్మెంట్, ఏ గవర్నమెంట్ స్కూల్స్ కి చేస్తున్నామో, గవర్నమెంట్ సెక్టార్స్ కి చేస్తున్నాము. కేజీబీ అనేది ఒక గవర్నమెంట్ లో భాగం, వాళ్ళకి అడుగుతున్నాం కానీ వేరే వాళ్ళని అడగడానికి లేదు. మేము వర్క్ ఎవరికి చేస్తున్నాం వాళ్ళని అడుగుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకుంటే మేము ఎందుకు ధర్నాలు పెట్టుకుంటాం? అవసరం లేదు కదా, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ఈ రోజు వరకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, సరే మేము గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటుందో లేదో తెలియదు కానీ మేము ఒక గవర్నమెంట్ వ్యవస్థకు పనిచేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. వర్క్ చేస్తున్నాము న్యాయబద్ధంగా, మేము ఒక కోరిక కోరుతున్నాం. చాలా సమస్యలు ఉంటాయండి. ఇంకా అవన్నీ మాకేమవుతుందంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కిందకి వస్తుంది. పిల్లల్ని
చిన్నగా 6th క్లాస్ పిల్లల్ని తీసుకొస్తారు. ఒక్కొక్క స్కూల్లో 200 యాక్చువల్గా మినిమం ఉండాలి. ఇప్పుడు 230, 40 సరే డెవలప్ చేయడంలో మేము ఎక్కడా రాజీ పడట్లేదు. ఇంకా ఇంకా డెవలప్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ డెవలప్మెంట్ పిల్లల విషయంలో చూస్తుండగానే మేము ఒక ఎంప్లాయీస్ గా మా విషయంలో ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు? యాక్షన్ మీన్స్ మాకు గౌరవ వేతనం ఏదైతే ప్రధానంగా సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ విధంగా మాకు శాలరీస్ ఎందుకు ఇవ్వట్లేదు? మేము అన్యాయంగా అడుగుతున్నాము అంటే మమ్మల్ని పనిష్ చేయండి. న్యాయమైనంగా ఒక న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం ఏదైతే చెప్పిందో అదే న్యాయమైన కోరికను మేము ఇప్పుడు అడుగుతున్నాం. కాబట్టి గవర్నమెంట్ కు మరొకసారి విన్నవించుకుంటున్నాం మీడియా ద్వారా, సార్ మీ వరకు వస్తుందా రావట్లేదా మాకు తెలియదు. మేము పర్సనల్ గా వచ్చి కలిసాం, బట్ వెయిట్ చేయండి అన్నారు. ఆ వెయిటింగ్ ఎన్ని రోజులు? ఒక జీవో విడుదల చేయండి, మీకు ఫలానా డేట్ వరకు మీకు ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పండి. అప్పుడు ఈ వ్యవస్థ స్టార్ట్ చేసిందే కాంగ్రెస్. మళ్ళీ మాకు న్యాయం జరిగేది కూడా కాంగ్రెస్ లోని బలంగా నమ్మేసి మేము ఈ విధంగా ఒక వేదిక చేసుకున్నాము. ఇది గవర్నమెంట్ వ్యతిరేకం కాదు, మా వాయిస్ ఎలా రేజ్ చేయాలి, ఏ విధంగా గవర్నమెంట్ వినిపించాలన్నదే ఒక వేదిక. వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు కాబట్టి వాళ్ళని గుర్తు చేయడం వరకే ఇది. మాకేదైతే సీతక్క గారు కానీ ప్రధానంగా ఉన్న ఇప్పుడు ఎవరైతే మంత్రులు ఉన్నారో, మొత్తం ఇప్పుడు నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు అప్పుడు ధర్నాలు చేసి టెంట్లు వేసి కూర్చున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో స్పీకర్ గారు వచ్చారండి, నల్గొండలో కోమటిరెడ్డి సార్ గారు వచ్చారు, రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చారు, సీతక్క గారు వచ్చారు. వీళ్ళు ప్రధాన స్థానంలో ఉన్నవాళ్ళు. వాళ్ళు ప్రధాన స్థానంలో ఉన్న వాళ్ళు ఇచ్చినది కూడా మాకు కాదు అనేది ఒక ఆలోచన వస్తేనే భయంగా ఉంది. ఏంటి మంత్రి సీతక్క గారు కూడా మహిళలు, ఇప్పుడు ఆమెను ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారు? కలిసాము. వాళ్ళు గవర్నమెంట్ కి ఎప్పుడు కలిసినా మీ విషయం మా దృష్టిలో ఉంది, మేము చేస్తాం, ఈ రెండే వర్డ్స్ అంటున్నారు. చేస్తారు, ఎంతవరకు చేస్తారు? గత ప్రభుత్వం కూడా చేస్తాం అనేసి చెప్పారు. ఇప్పుడు మీరు అదే విధంగా చెప్పుకుంటూ వెళ్తే మేము ప్రజా ప్రభుత్వం అని గట్టిగా నమ్ముతున్నాం. మా వాయిస్ మీ వరకు వెళ్తే మాకు న్యాయం చేస్తుంది అనేసి నమ్ముతున్నాం. ప్రజా ప్రభుత్వం కాబట్టి, ప్రజల్లో ఒక వ్యక్తిగానే సీఎం గారు ఉన్నారు కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ మాత్రం మీరు తత్వరమే దాని దిశగా ఆలోచించి మాకు న్యాయం చేయగలుగుతుందా? ప్రభుత్వం ఎట్లాగో మోసం జరిగింది, మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా న్యాయం చేస్తా అని చెప్పేసి అంటే ప్రజాపాలన అందిస్తున్నాం అని చెప్పేసి అంటారు. మరి ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం అవుతుందని భావిస్తున్నారా? ఒకవేళ న్యాయం జరగకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇప్పుడు వేసామండి. మామూలుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, చేస్తాము, దృష్టిలో ఉంది, 100 days ఆగండి, కోడ్ వచ్చింది, ఇవని చెప్పారు. ఇప్పుడు ఏం చేసాం? ఫస్ట్ స్టెప్ వేసాం. దీని ద్వారా ఒక మెసేజ్ మీన్స్ మా వాయిస్ ఇస్తున్నాము. ఫర్దర్ వాళ్ళు ఇదే విధంగా ఉంటే కార్యాచరణ వేరుగా ఉంటుంది. దాని ద్వారా మా హక్కులు మేము ఏదైతే ప్రధానంగా న్యాయమైన కోరిక కోరుతున్నామో ఆ దిశగా మేము అడుగులు వేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.